ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన నూకసాని బాలాజీకి ఏపీ టూరిజం అడ్వెంచర్స్ టీం నుంచి డాక్టర్ కాకాని తరుణ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో ఏపీ టూరిజంను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు సంయుక్తంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నూతనంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ నూకసాని బాలాజీ గారికి ఆంధ్రప్రదేశ్ అడ్వెంచర్ టూరిజం తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే అభినందనలు కూడా. ఇక్కడ ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఇచ్చేసినటువంటి టూరిజం కి అభినందించడానికి ఇచ్చేసిన ఆయన అభిమానులు కానివ్వండి, అలాగే ఎన్డీఏ కూటమి అభిమానులు కానివ్వండి, ఆయనకి నూతనంగా ఈ చైర్మన్ పదవి వచ్చినందుకు గాను ఆయన విషయటానికి అటు మంత్రివర్యులు మచిలీపట్నం చెందినటువంటి ఆయన కూడా రావడం జరిగింది. అలాగే విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, అలాగే కొల్లు రవీంద్ర గారు, మినిస్టర్ గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి ఇవాళ మరింత మంది చైర్మన్లు మెరిటైమ్ బోర్డుకి దామచర్ల సత్య గారు కానివ్వండి, అలాగే ఏపీఎస్ఆర్టీసీకి కొనకల్ నారాయణ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వంలోని పార్టీలకి ఎన్నో రకాలుగా సేవలు అందించారు. సో వారి సేవలకు గుర్తింపుగా ఈ రోజు చైర్మన్ పదవి అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి బాలాజీ గారు ప్రకాశం జిల్లా చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని టూరిజం వనరుల మీద ఆయనకి మంచి అవగాహన ఉండటం, తప్పకుండా టూరిజం అనేది ఆయన ఆధ్వర్యంలో అలాగే ఉన్నటువంటి టీం ఆధ్వర్యంలో కూడా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అడ్వెంచర్ అసోసియేషన్ ప్రతినిధిగా కాకంతరంగా నేను నా అభినందనలు అలాగే మా టీం తరఫున కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తాను. లాస్ట్ టైం గవర్నమెంట్ లో తీసుకుంటే టూరిజం డిపార్ట్మెంట్ కంప్లీట్ గా పక్కన పెట్టేశారు, పట్టించుకోలేదు. అభివృద్ధి అనే పదవి తెర మీద రాలేదు. ఇప్పుడు మీరు కూటమిలోకి అధికారం వచ్చిన తర్వాత విజయవాడలో ప్రసిద్ధి చెందినటువంటి భవానీ ఐలాండ్ కావచ్చు, అంటే ఇతర మెయిన్ ప్రదేశాలు ఏదైతే దాని దృష్టి సారించే అవకాశం ఉంటుందా? ముఖ్యంగా భవానీ ఐలాండ్ సంబంధించి ఇటీవల వచ్చినటువంటి విజయవాడ వరదల్లో చాలా తీవ్రమైనటువంటి నష్టం వచ్చింది. దాదాపు 50 నుంచి 60 కోట్ల వరకు నష్టాన్ని మనం చూడొచ్చు. అలాగే దానిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి ఆటల విభాగానికి కానివ్వండి, అలాగే బోటింగ్ విభాగానికి సంబంధించిన వారు కానివ్వండి, వారందరూ కూడా తీవ్రంగా నష్టపోయినారు. సో వారందరం కూడా ప్రభుత్వం త్వరితగతిన ఆదుకోవాలి. అలాగే భవానీ ఐలాండ్ కూడా త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చి టూరిస్ట్ కి, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కోస్తా జిల్లాలో ఉన్నటువంటి వారికి ఆటవిడుపుగా ఉన్నటువంటి ఏకైక విడిది ప్రదేశం ఏదైనా అంటే అది భవానీ ఐలాండ్ మాత్రమే. అదే కాకుండా అది IUCN లిస్ట్ లో కూడా ఉన్నటువంటి ఐలాండ్ కాబట్టి తప్పకుండా దాన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. సో దాని గురించి కూడా నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి చైర్మన్ గారు కానివ్వండి, అలాగే ఏపీ టీడీసీ MD గారు కానివ్వండి, సెక్రటరీ గారు కానివ్వండి, మరియు ఇతరత్ర టీమ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా శ్రద్ధ పెట్టి వారికి కావాల్సిన బడ్జెట్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు త్వరితగతిన కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే టూరిజం శాఖ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారికి, అలాగే నూతనంగా అపాయింట్ అయినటువంటి చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ గారికి కూడా ఆంధ్రప్రదేశ్ అడ్వెంచర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మేము విన్నపం తెలియజేస్తున్నాం.